హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ ఫ్యాక్ట్స్. మట్టి వాసనతో అత్తర్ తయారు చేయడం మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. తొలకరి జల్లులు కురిసినప్పుడు వెలువడే ఆ మత్తైన మట్టి వాసన ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా. ఈ సహజ సువాసనను తమ అరచేతుల్లోకి తీసుకున్న కన్నౌన్స్ ప్రాంతవాసులు, కళాకారులు తమ అద్భుతమైన కళా నైపుణ్యంతో మైమరిపించే అత్తరును తయారు చేసి ప్రపంచానికి అందిస్తున్నారు. శాస్త్రీయంగా పెట్రికోర్ అని పిలిచే ఈ మట్టి వాసనను కన్నౌన్స్లో మిట్టి అత్తర్ అని పిలుస్తారు. ఈ అత్తర్ తయారు చేయడానికి గంగా నది ఒడ్డున లభించే మట్టిని, గులాబీ రేకులను, మల్లెపూలను ఉపయోగిస్తారు. ఈ ఆధునిక ప్రపంచంలో మనుషులు జీవన విధానం ఎంత మారినా వీరు ఈ అత్తర్ తయారీకి మాత్రం సింధు లోయ నాగరికత కాలం నాటి పాత్రలను, కట్టిపొయ్యిని మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ తయారీ విధానం దాదాపు 5,000 ఏళ్ల నాటిదట. ఈ ప్రాచీన పద్ధతిని కన్నౌన్స్ ప్రాంతవాసులు ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. చిన్న చర్పపు సీసాలో ఈ అత్తరు నిల్వ చేయడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గిస్తున్నారు. కన్నౌన్స్ మట్టి వాసన కేవలం ఒక సువాసన మాత్రమే కాదు, అది ఒక కథ, ఒక సంస్కృతి, ఒక వారసత్వం కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.